नाज़रीन आदाब, मैं मोहम्मद शरफुद्दीन सच न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। देखते हैं आज की अहम खबर। स्पॉन्सर्ड बाय एक्सक्लूसिव पीसी वर्ल्ड, एड्रेस सीडीसी बिल्डिंग सिकंदराबाद। तेलंगाना ज़हीराबाद के गवर्नमेंट स्कूल के बच्चों में गवर्नमेंट की लापरवाही की वजह से डर पैदा हो चुका है। गवर्नमेंट स्कूल में सांप ने बनाया है अपना घर, जिसमें सांप रह रहा है। जो जगह बच्चों की है, गवर्नमेंट की लापरवाही की वजह से सांप वहां कब्जा कर चुका है और वहां स्कूल के बच्चे डर के मारे स्कूल नहीं आ रहे हैं और गवर्नमेंट से अपील कर रहे हैं कि हमें दूसरा स्कूल चाहिए और हम इस जगह नहीं पढ़ेंगे। गवर्नमेंट को चाहिए कि इस बच्चों की पढ़ाई को ख़राब ना करे और जल्द से जल्द स्कूल की बिल्डिंग चेंज करे ताकि बच्चे आसानी से पढ़ सके। तो हर सच्ची खबर पर रखने अपनी नज़र, देखते रहिए सच न्यूज़। ज़हीराबाद से हमारे नुमाइंदे जफर की रिपोर्ट। मेरा नाम चांदी भाई अर्जुन तांडा। स्कूल में वो पुट्टा गड्ढा है, वो पूरा ये हो गया, उसमें डर के बच्चे हमें वो बेला बकरी चराने जाते, वो डर के वैसा उसमें नहीं आते बोले तो ये पंचायत में पढ़वाई करा रहे। नया स्कूल बिल्डिंग होना हम ना बोल के बच्चे पूरे ये हो रहे, इसके पुट्टा गड्ढा से डर के बच्चे बहुत नहीं आ रहा स्कूल में। నా ఊరు పేరు అర్జున్ తాండా, నాకు మండల్ పేరు జహీరాబాద్। నాకు మంచి స్కూల్ ఉంటే మేము మంచిగా చదువుతాం। ఆ స్కూల్లో పాము గడ్డ ఉన్నది, దానిలో కూర్చుంటే భయం వస్తుంది। మాకు మంచిగా స్కూల్ ఉంటే మంచిగా చదువుతాం। కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా అయిన అర్జున్ నాయక్ తాండా జహీరాబాద్ మండల్ హొతిబి గ్రామ పంచాయతీలో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంది, కానీ దాంట్లో పుట్ట ఉండడం వల్ల పాఠశాలకు విద్యార్థులు దూరం అవ్వడం జరుగుతుంది। కావున దీని గురించి మా గ్రామ పంచాయతీ ఎమ్మెల్సీ అయిన ఫరీదుద్దీన్ సాబ్ గారికి మరియు విద్యాశాఖ ఎంఈఓ సార్ గారికి తాండా హెడ్ మాస్టర్ మరియు తాండా వాసులు అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది। 10 సంవత్సరాల నుండి ఇప్పుడు దాకా ఎలాంటి పనిని వాళ్ళు చేయలేకపోతున్నారు। కావున తాండా వాసులు ప్రభుత్వానికి కోరుకుంటున్నది ఏంది అంటే తాండాకి పాఠశాల ముఖ్యంగా చాలా అవసరం। తాండాలో పాఠశాల ఉంది, కానీ అది తాండా గ్రామ పంచాయతీ కావడంతో గ్రామ పంచాయతీ సపరేట్ అవ్వడం తాండాకి ప్రభుత్వమే చెప్తుంది తాండాలకి గ్రామ పంచాయతీలుగా మార్చాలని। ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలని మేము ప్రభుత్వానికి అడుగుతున్నాము। మరియు మా వివరాలను ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నది। ఇక్కడ ఉన్న జహీరాబాద్ నియోజకవర్గమైన గీతారెడ్డి గారు మరియు అనేక మంది రాజకీయ నాయకులు స్కూల్కి వచ్చిన ఫండ్స్ని వేరే దారి మళ్లించడం చాలా దురదృష్టకరం। తాండా వాసులు ప్రభుత్వానికి కోరుతున్నది ఏంది అంటే తాండకు ఒక మంచి పాఠశాల చేయాలని, మరియు అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ఉన్నాక కూడా ప్రైవేట్ స్కూల్కి చదువులేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు। తాండాలో ప్రభుత్వ పాఠశాల ఉంది కాబట్టి దానికి సమకూర్చి పనులు చేయాలని మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాం।